హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి. ఇది ఒక గాగ్రా అనమాట. సెమీ స్టిచ్డ్ వచ్చింది. బ్లౌజ్ పీస్ ఏమో కుట్టలేదండి, విడిగా ఇచ్చారు. కింద పావడైతే కుట్టేసిందనమాట, సైడ్ ఓపెన్ పెట్టేసి. చూడండి, దాన్ని కస్టమర్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేయమన్నారని నేను ఏ విధంగా కట్ చేసి కుడతాననేది చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఈ విధంగా టాజిల్స్ ఇచ్చేసానండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్ అండి. చూడండి, ఫస్ట్ ఇది వచ్చేసి లైనింగ్ తడిపై ఐరన్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. ఫస్ట్ ఇది చూద్దామండి. ఇది వచ్చేసి గాగ్రా అండి. చూడండి, ఈ విధంగా ఇచ్చారు. దీన్ని వచ్చేసి నేను ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి స్టిచ్ చేయాలన్నమాట. ఈ బాడీ పార్ట్ లాగా ఇది వచ్చేసి నడుము కొలత వచ్చేసి 28 అండి. కానీ వీళ్ళకేమో చాలా పెద్దగా ఇచ్చున్నారు దీన్ని. చూడండి, దగ్గరగా ఇది 44 ఇంచెస్ ఉందన్నమాట. దీన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి కింద బాటమ్ పార్ట్ అండి. చూడండి, ఇది గాగ్రా అనమాట. మామూలుగా ఇది సెమీ స్టిచ్డ్ అంటారు కదా, ఆ విధంగా ఇచ్చాడు. దీన్ని నేను లాంగ్ ఫ్రాక్ గా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు. ఇది అయిపోయిందా. ఇది వచ్చేసి జాకెట్ పీస్ అండి. అందులో వచ్చిన జాకెట్ పీస్ చిన్న పీస్ ఇచ్చాడండి. అది కూడాను హ్యాండ్స్ కి సరిపోతుందో లేదో చూడాలి. చూడండి, ఇది చిన్న పీస్. ఇది బాడీ పార్ట్ కి. ఇది వచ్చేసి దీనికి లైనింగ్ ఇచ్చున్నాడు అండి ఆల్రెడీ. కాకపోతే ఇది దీంతో పాటు ఇది వేసేసి, ఇది నెట్టెడ్ కాబట్టి ఈ షిమ్మర్ క్లాత్ వేసేస్తే కొంచెం షైనింగ్ ఉంటది. ప్లస్ వాళ్ళు కంఫర్ట్ గా ఉంటది కాబట్టి ఇక్కడ వచ్చేసి లోపల నేను కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేస్తున్నానండి. అంతేనండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ని కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అండి. ఇవి ఓపెన్స్ వచ్చేసి అవతల వైపు ఉన్నాయి, క్లోజ్ పార్ట్ ఏమో మన వైపు ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్ పొడవు చూద్దామండి. సారీ, బాడీ పార్ట్ చూద్దాము. 14 ఇంచెస్ అండి. చూడండి, ఖర్చులతో కలిపి 14 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఇటువైపు కూడా మార్క్ చేసేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. నేను ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నానండి. అయిపోయిందా. ఇక్కడ చూడండి, నడుము వచ్చేసి 8.5 పెడుతున్నానండి. ఇది డాట్ తో కలిపండి. సేమ్ అదే 8.5 ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నా. చెస్ట్ లూజ్కి వచ్చేసి అయిపోయిందా. చూడండి, షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నానండి. సేమ్ అదే 5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఇక్కడ 5.5 ఇంచులకు మార్క్ చేసుకున్నానండి. సేమ్ అదే 5.5 ఇటువైపు కూడా ఈ విధంగా పెట్టేసి మార్క్ చేసేసుకున్నాను. చూడండి, వీటన్నిటికీ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తాను. ఇటును ప్లస్ ఇది 5.5 ఉంది కదా, ఇది కూడా మార్క్ చేసేసానండి. ఇక్కడ చూడు 8.5 పెట్టుకున్నాం కదా నడుము దగ్గరను, ప్లస్ ఈ చెస్ట్ దగ్గర ఈ రెండింటి దగ్గర కూడా ఒక లైన్ అండి. ప్లస్ ఖర్చు వచ్చేసి వీళ్ళు ఎక్కువ పెట్టుకున్నారు, 2 ఇంచెస్ అండి. ఈ విధంగా ఖర్చు వచ్చేసి 2 ఇంచులకు మార్క్ చేసేసాను. ఇప్పుడు చూడండి, 8.5 ఉంది కదా, నేను చూడండి గీత తక్కువ 4 గీతకు మార్క్ చేస్తున్నానండి. ఏంటి, డాట్ కోసం అనమాట. 4 గీత ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది అయిపోయిందా. ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఫ్రంట్ డాట్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. బ్యాక్ వచ్చేసి చూడండి 7.5. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే అండి, బ్యాక్ సైడ్ వేసే డాట్ వచ్చేసి చంక ఉంది కదండి, చంక కంటే 1 ఇంచ్ కిందకే ఉండాలండి. ఈ చంకను దాటి పైకి రాకూడదు అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది అనమాట. ఇక్కడ చూడండి, 1.5 మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా రౌండ్ షేప్ చేస్తున్నా అండి చంక దగ్గర. ఇక్కడ అయిపోయిందా. ఇది 1 ఇంచ్ డాట్ అండి. 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ అనమాట. ఇది అయిపోయిందా. ఇక్కడ మెయిన్ ఇక్కడ గమనించండి, ఇది లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ కటింగ్. ఇక్కడ వచ్చేసి సైడ్ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్ అండి. ఎక్కడ కుట్టుబడే దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ ఖచ్చితంగా తీయాలి. ఎక్కడికి కదా డాట్ వేస్తాము, ఇక్కడ నుంచి సైడ్ కి క్రాస్ గా తీయాలండి. చూడండి, మీరు ఒకసారి తీసి చూడండి. ఈ క్రాస్ ఈ నడుము కొలతకి ఇక్కడ 1.5 తీయాలండి. అంటే ఇక్కడ వచ్చేసి చిన్న సైజ్ అంటే ఎంత, 30 బిలో ఉండే వాటికి 25 నుంచి అండి, 25 నుంచి 30 వరకు నడుము సైజ్ ఉండే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి కుట్టుబడే దగ్గర 1.5 ఇంచ్ తీసి చూడండి. మీరు వేసుకున్న తర్వాత నడుము దగ్గర స్ట్రైట్ గా ఉంటదండి. ఇంకా 30 అబవ్ ఉండే వాళ్ళకి వచ్చేసి
1 ఇంచ్ తీస్తే సరిపోద్దనమాట. ఈ సైడ్ క్రాస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కేనండి. నేను వచ్చేసి ఇక్కడ కట్ చేయట్లేదు. ఎందుకంటే క్యాన్వాస్ యూజ్ చేస్తాను దానికి. ఇక్కడ చూడండి. పైన వచ్చేసి నెక్ మీకు చూపిస్తున్నానండి ఊరికే. 2 ఇంచులనమాట. ఫ్రంట్ వచ్చేసి 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి. ఇది కట్ చేయనండి. క్యాన్వాస్ యూజ్ చేస్తాను. మీకు అర్థం అవ్వడం కోసం చేస్తున్నాను. ఇక్కడ చూడండి. 2.5 ఇంచులు పెడుతున్నా. కిందొచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నానండి. ఇక్కడ చూడండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఈ విధంగా రౌండ్ నెక్ అండి ఇది. ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ కదా. ఇంకా బ్యాక్ వచ్చేసి 6 ఇంచెస్ కండి. ఇంకా అది అయిపోయింది కదా. ఇదంతా కూడా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాను. టోటల్ ఖర్చుతో కలిపేసి 14 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. నడుము కొలత ప్రకారం వెళ్తున్నానండి. కానీ వీళ్ళు కొంచెం లూజ్ అడిగారు. అందుకనేసి 28లో 4వ భాగం ఎంతండి? 7 ఇంచీలనమాట. కానీ నేను 7.5 పెట్టాను. 7.5 ఒక పావించు లూజ్ అడిగారు కాబట్టి వీళ్ళు చిన్నపిల్లలు కదండీ! మరి బాడీకి కరెక్ట్‌గా అతికినట్టు వేసుకోరనమాట. అందుకనేసి ఒక పావించ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. 7.5 పెట్టానండి. దానికి 1 ఇంచ్ డాట్ అండి. డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ వేసే డాట్ కోసం. ఇంతేనండి. సేమ్ అదే 7.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఇది కొంచెం డీప్ నెక్ కాబట్టి 8.5 అండి. డీప్ నెక్ ఏంటంటే నడుము కొలతకి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఇక్కడొచ్చేసి 8.5 యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడొచ్చేసి 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నానండి. షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ చంకడౌన్ వచ్చేసి 5.5 పెట్టుకున్నానండి. ఇక్కడొచ్చేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. నేను 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇది అయిపోయిందా? ఇక మెయిన్ ఇక్కడొచ్చేసి డాట్ అండి. డాట్‌కొచ్చేసి అటువైపు హాఫ్ ఇంచ్, ఇటువైపు హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. సైడ్ క్రాస్ ఈ నడుము కొలతకి ఇక్కడ 1.5 పెట్టి చూడండి. మీకే చాలా డిఫరెన్స్ తెలుస్తది. ఈ నడుము కొలతకి ఇక్కడ 1.5 కుట్టుపడే దగ్గర పెట్టి చూడండి. ఇక్కడికి కదా కుట్టు పడతది. మనం డాట్ కుట్టేస్తాము. ఇక్కడ నుంచి సైడ్‌కి ఈ విధంగా క్రాస్ తీసేస్తే సరిపోద్దండి. చూడండి నేను ఏ విధంగా తీసానో గమనించండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే విధంగా తీయడం. వేసుకున్న తర్వాత నడుము దగ్గర చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదండి. ఇది అయిపోయిందా? ఇంక మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది బ్యాక్ డాట్ అండి. బ్యాక్ డాటు హ్మ్. అంటే ఎంత హై నెక్ కూడా కొంతమంది వేసుకుంటారు కదా! ఒక్కొక్కసారి మనం పెట్టుకున్నప్పుడు ఎంత పొడవైనా పెట్టేసి ఇక్కడ దాకానే కుట్టేద్దాం అని అనుకోవద్దండి. ఎప్పుడు కూడాను ఈ చంక మార్కింగ్ ఉంటది కదా! ఇక్కడి నుంచి 1 ఇంచ్ కిందకుండే విధంగానే ఈ బ్యాక్ డాట్ ఎండ్ అయిపోవాలి ఇంక అక్కడికి. దానికి మించి పైకి రాకూడదండి. ఇంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి కటింగ్ అయిపోయిందనమాట. మనం ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి లోతు తీద్దామండి. ఇక్కడ చూడండి ఒక పాయింట్ మర్చిపోయాను. ఇక్కడ చూడండి ఇది ఈక్వల్‌గా పెట్టేసుకొని సన్నతం ఫస్ట్ మార్క్ చేసుకోవాలండి. ఈ సైడ్ కుట్టుకునేది, ఈ బ్యాక్ డాట్‌ని కూడా ఒకసారి మార్క్ చేసేసుకుంటే, మనం కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదనమాట. ఇక్కడ చూడండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ డాట్ అండి. ఇదొచ్చేసి సైడ్ కుట్టుబడే దగ్గర. మనం కుట్టుకోవడానికి ఈజీ ఉంటదండి అందుకోసం. ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ లోతు తీద్దాం ఇక్కడ. ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్‌కి ఆ విధంగా మార్క్ చేసేసి, ఈ విధంగా ఫ్రంట్ లోతు తీయడమేనండి. ఇది డీప్ నెక్కే కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి. హై నెక్ అయితే 1 ఇంచ్ వరకు కూడా తీయాలి ఇక్కడ. ఇప్పుడు చూడండి కట్ చేసేస్తున్నాం. అంతేనండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అంతేనండి. చూడండి. ఇదొచ్చేసి ఫ్రంట్, ఇదొచ్చేసి బ్యాక్ అండి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామండి. ఇప్పుడొచ్చేసి ఇది 4 ఫోల్డింగ్స్ అనమాట. 4 ఫోల్డింగ్స్ ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కింద వైపునొచ్చేసి ఏ విధమైన క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. హ్యాండ్ పొడవు వచ్చేసి టోటల్ ఖర్చులతో కలిపి 11 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. చూడండి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నా. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 అండి. వీటన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి హ్యాండ్ షేప్ తీసేయడంలో చాలా సింపుల్ మెథడ్ అనమాట ఇది. ఇంకొచ్చేసి సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు అండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నట్టుగా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ వైపున లోతు తీద్దామండి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర ఘాటు పెట్టానండి.
ఇక్కడ కింద వైపున ఎక్సెస్ క్లాత్ని ప్లస్ సైడ్ కూడా ఇదంతా కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రంట్ వైపున లోతు అక్కడ నుంచి 1 ఇంచ్ ఇక్కడ మిడిల్కి మార్క్ చేశానండి 3 ఇంచెస్. ఇది వచ్చేసి 1/2 ఇంచేనండి, 1/2 ఇంచ్ తీస్తున్నాను అనమాట. హ్యాండ్కి వచ్చేసి లోతు రెండు మార్క్ చేసుకున్నట్టుగా చూడండి. షేప్ చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో, ఎంత పర్ఫెక్ట్గా రావాలండి. స్టార్టింగ్లో ఎండింగ్లో వచ్చేసి చాలా సన్నగా రావాలన్నమాట. మీకు అర్థం అవడం కోసం వచ్చేసి ఒక నెక్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. 5 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను పొడవు. షోల్డర్ వైపున 2 ఇంచులు, కింద వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ చూపించాలి ఏంటంటే పై వైపున చివరి వరకు కట్ చేయండి చూడండి. ఆ విధంగా కట్ చేయకపోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి నెక్ పక్కకు జరిపోదండి. మనం 5 ఇంచెస్ పెట్టాం కదా పై వైపున, అంతే 5 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి కట్ చేసి చూపిస్తాను మీకు. ఈ పాయింట్ చెప్పడానికి ఈ విధంగా ఒక నెక్ కట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి పక్కకు జరిగిపోదు, ఇంకా పర్ఫెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ ఆల్రెడీ ఫ్రంట్ ఒకటి కుట్టు పక్కన పెట్టేస్తానండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు మిడిల్కి మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి మిడిల్కి ఆ విధంగా మార్క్ చేసుకుంటే నెక్ మనకి పక్కకు అటు ఇటు జరిగిపోదు అనమాట. మిడిల్కి మార్క్ చేసేసుకొని బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు అండి. 6 ఇంచులు పొడవు మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్టు వేసేసానండి. ఇప్పుడు చూడండి ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి క్యాన్వాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి కూడా మిడిల్కి మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి ఆల్రెడీ కుట్టాం కదా, ఆ కుట్టు పైన ఈ మార్కింగ్ రావాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసామంటే ఇంకా కదలకుండా ఉంటుందండి. మనం నెక్ ఇంకా స్టిచ్ చేయడం ఇప్పుడు పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చాలా సింపుల్ అనమాట. ఇంకా నెక్ పక్క జరిగిపోయిందని మనం మాటికి చెక్ చేసుకోవాల్సిన పనే లేదండి. అందుకోసం సింపుల్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసి మొత్తం నెక్ అంతా కుట్టుకున్నాక అక్కడంతా ఘాట్లు పెట్టేయడమేనండి. ఇప్పుడు చూడండి అంతా ఘాట్లు పెట్టేసుకొని ఇంకా లోపల వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అనక కుట్టేయడమేనండి. చూడండి ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఒక అనక కుట్టేసుకుంటూ రావడమేనండి. ఇప్పుడు మనం బ్యాక్కి ఫ్రంట్కి డాట్కి రనతో మార్క్ చేసుకున్నాం కదండి. ఇది వచ్చేసి 3 లేయర్స్ క్లాత్ అనమాట. పైన వచ్చేసి నెట్టెడ్, దాని కింద శాటిన్, దాని కింద వచ్చేసి కాటన్ అండి. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పున్నాను కదా. ఈ డాట్ వేసేటప్పుడు ఏంటంటే మార్కింగ్ దగ్గర పైనుంచి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకున్నానండి. అంటే ఈ క్లాత్లు 3 లేయర్స్ ఉన్నాయి కదా, జారిపోతాయి పక్కకి అనే డౌట్ లేకుండా ఉంటుంది కదా మనం, అందుకోసం అనేసి ఆల్రెడీ కుట్టేసానండి. చూడండి గమనించినట్లయితే ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి పైన 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టేసేయడమేనండి. అంతేనండి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్కిను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేస్తానండి. ఇప్పుడు చివరికి వచ్చేసరికి రబ్ చేసేసాను. స్టార్టింగ్ కుట్టేటప్పుడు రబ్ ఇవ్వాలి, మళ్ళీ చివరికి వెళ్ళిన తర్వాత కూడా ఒక రబ్ ఇచ్చేయాలండి. ఇప్పుడు వచ్చేసి చూడండి హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇది పావడాకి నడుము దగ్గర పట్టీ ఇచ్చాడు కదండి, ఆ పట్టీని వచ్చేసి హ్యాండ్స్కి పట్టీగా కుట్టేస్తున్నానండి. ఇది లోపల వైపుని ఈ విధంగా పెట్టేసి పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి చూడండి ఈ విధంగా పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి ఒక అనక కుట్టేసేస్తాను. చివరి వైపున ఫస్ట్ ఒక అనక కుట్టేస్తున్నానండి. అంతేనండి. ఇప్పుడు అయిపోయిందా, మళ్ళీ ఇటువైపున కూడా పై వైపున ఉంది కదా, అక్కడి నుంచి కూడా ఒక కుట్టు వేసేసుకుంటూ రావడమేనండి. ఇది వచ్చేసి పావడాకి నడుము దగ్గర వచ్చిన క్లాత్ అనమాట, ఈ రెడ్ క్లాత్. దాన్ని ఈ విధంగా పట్టీగా యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక హ్యాండ్ కుట్టేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇంకొక వైపున కూడా ఇంకో హ్యాండ్ కుట్టేస్తున్నానండి. ఈ విధంగా లోపల వైపున పెట్టేసి పై వైపుకి మళ్ళీ ఇచ్చేయడమేనండి. ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టేసేసాను. ఇప్పుడు చూడండి పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి పైనుంచి ఒక అనక కుట్టేయడమే. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి ఇది క్లాత్ కూడా నాకు తక్కువ ఉందండి. ఇది హ్యాండ్కి క్లాత్ కంప్లీట్గా సరిపోలేదు, నెట్ క్లాత్. ఈ పట్టీ వేసేసాం కాబట్టి అతుకు కూడా మనకు కనపడదు అనమాట. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ని ఒకవైపున ఒకటి జాయిన్ చేశాను. ఇప్పుడు చూడండి ఇంకో వైపున ఏ విధంగా జాయిన్ చేస్తానండి. షోల్డర్ వైపు నుంచి స్టార్ట్ చేస్తానండి. నేను ఏది ఫ్రంట్కి బ్యాక్ అనేది మార్క్ చేసి పెట్టుకోవాలి. నేను మార్క్ చేసుకున్నది వచ్చేసి ఫ్రంట్ వైపు కానండి. ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు వేయాలండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒకవైపున 2 కుట్లు అయిపోయాయి కదా, ఇంకా చివరికి వచ్చేసరికి ఇంకో వైపున వచ్చేసి ఒక కుట్టే పడిందండి. మళ్ళీ
షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తాను. అప్పుడు 2 కుట్లు సరిపోయినట్టే హ్యాండ్ జాయిన్ చేసేటప్పటికి. చూడండి ఇది అయిపోయిందా. ఇప్పుడు వచ్చేసి ఈ పావడా అండి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ సన్న సన్న ఫ్రిల్స్ పెట్టానండి. నాకు కావాల్సింది 28 అనమాట. 28 ప్లస్ సైడ్ వచ్చేసి ఒక ఖర్చు అనమాట. ఈ బాడీ పార్ట్కి ఎంత ఖర్చు కావాలో అంత అనమాట. ఇప్పుడు అంత ఎక్సెస్ ఉందండి. చూడండి ఇది వచ్చేసి బాడీ పార్ట్లో నేను 1 ఇంచ్ 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాను కదా, 1 ఇంచ్ అండి. ఆ విధంగా కొంచెం కుట్టుకుంటున్నాను చూడండి. అంతవరకు కుట్టేసి రబ్ ఇచ్చేసాను అనమాట స్టార్టింగ్లో. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా సరిపోద్ది అనమాట. టోటల్ రౌండ్ ఎంత ఉందో ఆ పావడాది కింద బాటమ్ పార్ట్ అదంతా దీనికి సరిపోద్ది అనమాట. ఈ పావడాకు వచ్చేసి వాళ్ళు 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టి ఇచ్చారండి. నాకు వచ్చేసి 44 ఇంచెస్ ఉందని చెప్పాను కదా, నాకు కావాల్సింది 28 ప్లస్ ఖర్చు అనమాట. దానికి అక్కడక్కడ సన్న సన్న ఫ్రిల్స్ పెట్టుకున్నానండి, అదైతే చూపించలేదు నేను. ఇది చూడండి ఇప్పుడు పైన బాడీ పార్ట్కి వచ్చేసి కింద బాటమ్ పార్ట్ని జాయిన్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ వచ్చేసి ఆ క్లాత్ కొంచెం సైడ్కి ఫోల్డ్ చేస్తున్నానండి. ఇంకా ఆ విధంగా ఫ్రంట్కి బ్యాక్కి ఈ బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. అంతేనండి. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా బాడీ పార్ట్కి కింద బాటమ్ పార్ట్ని జాయిన్ చేస్తూ వస్తున్నాం కదా. ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి పైనుంచి కనక కుట్టేసుకుంటానండి. మీకు పైనుంచి అనక కుట్టి ఇష్టం లేకపోతే అక్కడే 2 కుట్లు వేసేయాలండి. నాకు వచ్చేసి పైనుంచి అనక కుట్టేయడం అలవాటు అనమాట. అందుకనేసి పైనుంచి ఒక అనక కుట్టేస్తున్నాను. ప్లస్ కింద వచ్చేసి చెక్ చేసుకుంటూ ఉండాలండి, లైనింగ్ ఏమైనా ఫోల్డ్ అవుతుందా అని. మళ్ళీ డబుల్ పని అయిపోద్ది. అందుకనేసి ఈ విధంగా చెక్ చేసుకుంటూ పైనుంచి ఒక అనక కుట్టు వేసుకుంటూ రావడమే. ఆ కుట్టు కూడా బాడీ పార్ట్ మీద పడాలండి, పావడా అది కింద బాటమ్ పార్ట్ మీద పడకూడదు. ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసేద్దామండి. ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇక్కడ రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నాం కదా, చంక వైపున ఫ్రంట్కి బ్యాక్ను ఆ 2 కలిపి ఆ విధంగా పెట్టేసి ఒక పిన్ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటాను. మార్క్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేసేయడమేనండి. 4.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా చూడండి ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేయడమేనండి. ఇక్కడ 2 లేదా 3 కుట్లు ఖచ్చితంగా వేయాలి సైడ్. అంతేనండి. చూడండి మళ్ళీ ఇక్కడ సైడ్ నడుము దగ్గర కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకటి అయిపోయి ఒక కుట్టు అయిపోయిందా, మళ్ళీ ఇంకొక కుట్టు వేసేస్తున్నానండి. పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడం. కుట్టు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫినిషింగ్ కూడాను చూడడానికి పర్ఫెక్ట్ ఉండాలి కదా, గజిబిజిగా కుట్టొద్దు. ఇప్పుడు ఒక వైపున అయిపోయింది కదా అండి. ఇప్పుడు ఇంకో వైపున కూడా సేమ్ అదే విధంగా రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి ఆ రెండింటిని ఈక్వల్గా పెడితే చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని సైడ్ జాయిన్ చేయడమేనండి ఇంకో వైపున. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ పిన్ రిమూవ్ తీసేసి ఇంకా నడుము దగ్గర కూడా చెక్ చేసుకోవాలండి. రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నాం కదా, ఆ 2 కూడా ఈక్వల్గా పెట్టుకుంటే హెచ్చు తగ్గులు లేకుండా నడుము దగ్గర కూడా ఈక్వల్గా రావాలి. ప్లస్ చంక దగ్గర కూడా హెచ్చు తగ్గులు లేకుండా హ్యాండ్కిను బాడీ పార్ట్కిను ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా రావాలండి. నడుము దగ్గర కూడా పర్ఫెక్ట్గా రావాలి. ఈ విధంగా చివరి వరకు కుట్టుకుంటూ రావడమే, నన్ను కుట్టేసేయడమే. ఇక్కడ వచ్చేసి సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుడుతున్నానండి. చూడండి అంతేనండి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి కొంచెం కుట్టు నిదానంగా కుట్టుకోవాలండి. ఇదేంటో క్యాన్వాస్ యూస్ చేయరు వాళ్ళు, చాలా థిక్ క్యాన్వాస్ యూస్ చేశారండి, దానివల్ల చిన్నగా కుడుతున్నాను. అంతేనండి. ఇప్పుడు మళ్ళీ సైడ్ ఇంకొక 2 కుట్లు వేస్తాను చూడండి. మళ్ళీ పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తున్నాను. అంతేనండి. ఇది చివరి వరకు కుట్టబడలేదు, సైడ్కి ఎండ్ చేసేస్తున్నాను చూడండి అక్కడ వరకు. మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసి సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేయడమేనండి. చూడండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందండి, మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రాక్ ఎంత చక్కగా వచ్చిందో. బ్యాక్ సైడ్ వచ్చి టాజిల్స్ కుట్టింది మాత్రం ఇక్కడ చూపించట్లేదండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.